ప్రామిసరీ నోట్ ఎన్ఐ యాక్ట్ అంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 సెక్షన్ 4 ప్రకారం ఎవరైతే రుణగ్రహీత అప్పుగా డబ్బు తీసుకుంటున్నారో, ఎవరైతే రుణదాత అప్పుగా ధనాన్ని ఇస్తున్నారో అతనికి సకాలంలో డబ్బులు తిరిగి చెల్లిస్తాను ఎలాంటి షరతులు లేకుండా అని ప్రామిస్ చేస్తూ రాసి ఇచ్చే లీగల్ డాక్యుమెంటే ప్రామిసరీ నోట్. దీని గురించి చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయి. జాగ్రత్తగా క్లియర్ చేస్తాను, వినండి. ఎప్పుడైనా రుణదాత అంటే డబ్బుని అప్పుగా ఇచ్చే వ్యక్తి రుణగ్రహీత దగ్గర ఒక చిన్న సంతకం పెట్టుకుని ప్రామిసరీ నోట్ తీసుకోకూడదు. ఇది చాలా తప్పు. రుణగ్రహీత చేత సంపూర్ణంగా ప్రామిసరీ నోట్ని అతని స్వహస్తాలతోనే ఫిలప్ చేయించండి. ఈచ్ అండ్ ఎవ్రీ కాలం అతనే ఫిలప్ చేయాలి. దస్తూరి కింద అతను సంతకం పెట్టించండి. ఒకవేళ అతను చదువులేని వ్యక్తి అయితే అతని చేత వేలిముద్ర పెట్టించి రెవెన్యూ స్టాంప్ మీద అతని బంధువు చేతో స్నేహితుడి చేతో ఆ ప్రామిసరీ నోట్ మొత్తం ఫిలప్ చేయించండి. అతని చేత కింద దస్తూరి సంతకం పెట్టించండి. ఈ కార్యక్రమంలో ఇద్దరు ప్రధాన సాక్షులు ఉండాలి. వాళ్ళ సమక్షంలోనే ఈ తతంగం అంతా జరగాలి. సాక్షుల చేత కూడా సంతకాలు పెట్టించండి. ఏ సమయంలో జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఏ ప్రాంతంలో జరుగుతుంది అనేది మైండ్లో రిజిస్టర్ చేసుకోండి. దాంతోపాటు డబ్బుని చెల్లించే విధానం రికార్డ్ ఎవిడెన్స్తోనే చెల్లించండి. అంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్ కానీ, గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ ఇలాంటి రికార్డ్ ఎవిడెన్స్ ఉన్న మాధ్యమాల ద్వారానే డబ్బును ఇవ్వండి రుణగ్రహీతకి. దాంతోపాటు రుణగ్రహీత నుంచి తన పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంట్ చెక్ తన సంతకంతో ఒకటి తీసుకోండి, లేదంటే 2 తీసుకోండి. అంతేగాని బిజినెస్ అకౌంట్కు సంబంధించిన చెక్కో, ఫర్మ్కు సంబంధించిన చెక్కో తీసుకోవద్దు. అసలు బ్యాంకులో చెక్ ఉందా లేదా, అసలు చెక్ బుక్ ఉందా లేదా అనేది ఒకసారి క్లారిటీ చేసుకోండి. ఆ తర్వాత మాత్రమే ఇవ్వండి. ఈ ప్రాసెస్ అంతా చక్కగా నిదానంగా కంప్లీట్ చేసుకోండి. ఒకవేళ సకాలంలో రుణగ్రహీత డబ్బులు సక్రమంగా చెల్లిస్తుంటే ప్రాబ్లం లేదు. ఒకవేళ చెల్లించలేని పక్షంలో ప్రామిసరీ నోటు కాల వ్యవధి 3 సంవత్సరాలు ఉంటుంది. ఈ 3 సంవత్సరాలు ఎప్పుడైనా సరే మీరు ఈ డాక్యుమెంట్స్, చెక్స్, ఫైనాన్షియల్గా మీరు ఇచ్చిన రికార్డ్ ఎవిడెన్సెస్ అన్ని తీసుకొని ఒక సరైన అడ్వకేట్ని కలవండి. 95% మీరు ఈ కేసులో నెగ్గుతారు. ఇది గుర్తుపెట్టుకోండి.